రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 95% పైగా పోలింగ్ నమోదైంది. రాజ్యసభ ఎన్నికల్లో తొలి ఓటును ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ వేశారు. సీఎంతో సహా 108 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ఇందులో 90 మంది టీఆర్ఎస్ సభ్యులుండగా 7 ఎంఐఎం, 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఓటింగ్ కు బీజేపీ, టీడీపీ, సిపిఎం సభ్యులు దూరంగా ఉన్నారు. 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో 3 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి 3, కాంగ్రెస్ నుంచి 1 బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి జోగినిపల్లి సంతోష్ కుమార్, బండ ప్రకాష్ ముదిరాజ్, బడుగుల లింగయ్య యాదవ్, కాంగ్రెస్ తరఫున కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఈ పోటీలో ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేల లెక్క ప్రకారం 3 స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలో పడటం ఖాయంగా కనిపిస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ విప్ కు వ్యతిరేకంగా ఓటు వేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. 7 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విప్ కు వ్యతిరేకంగా ఓటేశారని చెప్పారు. దీనిపై రిటర్నింగ్ అధికారికి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు ఉత్తమ్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్నారు. 63 మంది సభ్యులున్న టీఆర్ఎస్ 3వ అభ్యర్థిని ఎలా పోటీకి పెట్టిందని ప్రశ్నించారు ఉత్తమ్. పెద్దల సభ రాజ్యసభకి ఎన్నికల్లో కూడా నీచమైన రాజకీయాలకి టీఆర్ఎస్ పార్టీ దిగజారిన ప్రూఫ్స్ కూడా మీ అందరికి రిలీజ్ చేస్తున్నాం. ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఒక గిరిజన నాయకుడు ఇప్పటి వరకు రాజ్యసభకి పోయిన వాళ్లలో గిరిజనులు ఎవరు లేని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ బలరాం నాయక్ ని క్యాండిడేట్ గా పెట్టింది. కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచిన ఎమ్మెల్యేలందరికీ కూడా 3 లైన్ విప్ ఇవ్వడం జారీ చేయడం జరిగింది. ఆ విప్ ని వాళ్ళకి చేతికి ఇవ్వడం కానీ, వాళ్ళ ఇంటికి అతికియడం కానీ, ఫోటోగ్రాఫ్స్ తో ఆధారాలు తీసుకోవడం జరిగింది. 3 లైన్ విప్ జారీ చేసిన తర్వాత ఈ రోజు రాజ్యసభ ఎన్నికలకి ఓటింగ్ లో రాజ్యాంగం ప్రకారం ఓపెన్ ఓటింగ్ జరగాలి. కాలే యాదయ్య, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఎన్ భాస్కర్ రావు, డిఎస్ రెడ్డి నాయక్, కోరం కనకయ్య, పువ్వాడ అజయ్ కుమార్, జి విఠల్ రెడ్డి, ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ విప్ కి 3 లైన్ విప్ కి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఓటు వేయడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీగా ఇక్కడున్న చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కి, రిటర్నింగ్ ఆఫీసర్ కి, ఎలక్షన్ కమిషన్ కి ఆ ఆథరైజ్డ్ ఏజెంట్ కాంతారావు ద్వారానే కంప్లైంట్ పెట్టడం జరిగింది. కాంతారావుకి నాకే ఓటు చూపెట్టిర్రు, ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కి ఓటు వేసిన విషయం ఆయన స్టేట్మెంట్ ఇస్తూ ఈ కంప్లైంట్ ని ఎలక్షన్ కమిషన్ సంబంధించి, రిటర్నింగ్ ఆఫ్ సంబంధించి అందరికీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ ఓట్లని లెక్కింపులో తీసుకోవద్దు. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 95% పైగా పోలింగ్ నమోదైంది. రాజ్యసభ ఎన్నికల్లో తొలి ఓటును ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ వేశారు. సీఎంతో సహా 108 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ఇందులో 90 మంది టీఆర్ఎస్ సభ్యులుండగా 7 ఎంఐఎం, 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఓటింగ్ కు బీజేపీ, టీడీపీ, సిపిఎం సభ్యులు దూరంగా ఉన్నారు. 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో 3 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి 3, కాంగ్రెస్ నుంచి 1 బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి జోగినిపల్లి సంతోష్ కుమార్, బండ ప్రకాష్ ముదిరాజ్, బడుగుల లింగయ్య యాదవ్, కాంగ్రెస్ తరపున కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఈ పోటీలో ఉన్నారు.
ప్రస్తుత ఎమ్మెల్యేల లెక్క ప్రకారం 3 స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలో పడటం ఖాయంగా కనిపిస్తోంది. రాజ్యసభ పోలింగ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ శివారెడ్డి అందిస్తారు. శివ, చెప్పండి, రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మొత్తం 108 మంది ఎమ్మెల్యేలు ఓటాకును వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, కొద్దిసేపటి క్రితం వరకు ఈ పోలింగ్ కొనసాగింది. ఇప్పుడు పోలింగ్ ముగిసింది ప్రస్తుతం. అయితే మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. 9 గంటలకు ప్రారంభమైంది. ఆ తర్వాత వితిన్ 1 అవర్లోనే 90 మంది ఎమ్మెల్యేలు ఓటాకు వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ముందే ఎన్నికల సమయానికి ముందే, పోలింగ్ సమయానికి ముందే పోలింగ్ కేంద్రంలో లైన్లో నిలబడ్డారు. 7 కౌంటర్లు ఉన్నాయి, అక్కడ నిలబడ్డారు. హాఫ్ అన్ అవర్లోనే దాదాపు 50 మంది 60 మంది ఎమ్మడెమ్మడే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్తో పాటు మిగతా ఎమ్మెల్యేలందరూ 12 గంటల సమయానికి అందరూ ఒకేసారి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంకా మధ్యాహ్నం 1 గంటకు సీఎం కేసీఆర్ తన ఓటును వేశారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా ఒకేసారి 2 గంటలకు ఓటు హక్కు వినియోగించుకున్నారు. చివరిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 108 మంది ఓట్లు వేశారు. ముందే బీజేపీ పార్టీకి సంబంధించిన 5 సభ్యులు కానీ, టీడీపీ నుంచి 2, సిపిఎం ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా ఎన్నికలకు దూరంగా ఉన్నామని ప్రకటించారు. వాళ్ళందరూ ఎన్నికలకు వేయడానికి రాలేదు. కేవలం అసెంబ్లీ సమావేశాల్లో పార్టిసిపేట్ చేయడానికి మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఎంబడి సిఎల్పీకి వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు సస్పెండ్ అయినారు కాబట్టి వాళ్ళు అసెంబ్లీకి హాజరు కాలేదు. అయితే టీడీపీకి సంబంధించిన సభ్యులు కూడా అసెంబ్లీలో ఉన్నారు, ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత ప్రస్తుతం అసెంబ్లీలోనే వాళ్ళంతా ఉన్నారు. ఇంకా ముఖ్యంగా 108 మంది సభ్యులు ప్రస్తుతానికి వాళ్ళకి ఓటు హక్కును వినియోగిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 90 మంది సభ్యులు, ఎంఐఎం సంబంధించిన 7 మంది, 97 మంది టీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థులకు ఓట్లు వేసినట్టుగా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేవలం 11 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. సంపత్కు తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరిని ఇప్పటికే ఎక్స్పెల్ చేశారు కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావడానికి అవకాశం లేదు. ఇక రేవంత్ రెడ్డి కూడా ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆయన సిఎల్పీకి వచ్చినా కూడా ఆయన ఎలక్షన్ జరిగే హాల్లోకి వెళ్ళలేదు, ఆయన ఓటు హక్కును వినియోగించుకోలేదు. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 5 గంటల తర్వాత హాఫ్ అన్ అవర్లోనే పూర్తిగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్కు మారిన 7 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ ఓటును కాంగ్రెస్ ఏజెంట్కు చూపి టీఆర్ఎస్కు ఓటు వేసినట్టుగా కాంగ్రెస్ ఏజెంట్లు నిర్ధారించారు. వాళ్ళు ఎలక్షన్ కమిషన్కు ఇక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ నరసింహాచార్యులకు ఇద్దరికి కంప్లైంట్ చేశారు. ఆ 7 ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలి, కౌంటింగ్ను ఆపాలి, ఇప్పుడు కౌంటింగ్ని ఈరోజు ఆపాలి, రేపటికి వాయిదా వేయాలి, వాళ్ళ ఓట్లను పరిగణలోకి తీసుకోకూడదని ప్రధానంగా కాంగ్రెస్ నేతల కంప్లైంట్. అయితే అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సభ్యునిగా ఉన్న దొంతి మాధవరెడ్డి నర్సంపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇండిపెండెంట్గా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ ఏజెంట్కు బ్యాలెట్ చూపి ఆయన ఓటు వేశారు. కాబట్టి ఆ ఓటు కూడా చెల్లదు అని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొందరు ఫిర్యాదు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ పరిశీలనలో ఉంచారు. ఎలక్షన్ కమిషన్ నుంచి ఇంకా ఎలాంటి వివరణ రాలేదు. ఆయన ఇండిపెండెంట్గా ఉన్నారు కాబట్టి ఆయన ఎవరికి చూపొద్దు అనేది టీఆర్ఎస్ వాదన. కానీ ఆయన కాంగ్రెస్ అనుబంధ సభ్యునిగా కొనసాగుతున్నారు కాబట్టి కాంగ్రెస్ ఏజెంట్కు చూపారు. దానిలో తప్పడాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఎలక్షన్ కమిషన్ నుంచి మరొక 10-15 నిమిషాల్లోనే దానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అరగంటలోనే అభ్యర్థులు ఎవరు గెలిచారు అనే అంశం మీద పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు జరిగిన పోలింగ్ ట్రెండ్ కానీ, టీఆర్ఎస్ పార్టీకి ముందు నుంచి చేసిన కసరత్తు కానీ, టీఆర్ఎస్ పార్టీలు చెప్తున్న కథనం ప్రకారం, లెక్క ప్రకారం మొత్తం టీఆర్ఎస్ పార్టీ 3 స్థానాలకు 3 అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. సౌమ్య. ఓకే శివారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.